పొత్తు ఫైనల్ అయింది. దీంట్లో సెషబిషన్లు లేవు అని ఆల్రెడీ పొత్తు ఫైనల్ అయింది. పొత్తుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనే తరువాయి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేటువంటి దాని మీద వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇంత తొందరగా ప్రకటన చేస్తే ఏమైనా సరే తెలుగుదేశంలో అసంతృప్తులు కానీ సీట్లు అన్నటువంటి వాళ్ళు అది ఇది వాళ్ళని ఏమన్నా ఇది చేస్తారేమో. ప్రస్తుతం వైసీపీ సీట్లకు సంబంధించినటువంటి గందరగోళంలో ఉంది కదా, వాళ్ళ దాంట్లో వచ్చేటువంటి వాళ్ళను వైసీపీ నుంచి తెలుగుదేశం జనసేనలోకి వచ్చేటువంటి వాళ్ళని చూపించి వైసీపీ బలహీన పడిందని చూపించుకోవాలనేటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం. అందుకనే ఇప్పుడు ఈ గందరగోళం వీళ్ళలో తెచ్చుకోకూడదని బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు ప్రకటన బహుశా సంక్రాంతి తర్వాత ఉండేదానికి అవకాశం ఉంది. జనవరి 30th లోపులోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సమాచారంతో నేను చెప్తాను. రైట్. వెంకటరెడ్డి గారు, ఇంతకీ ఎంతమంది కోవర్టులను పెట్టారు మీరు? సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఒకటైతే స్పష్టం సాయి గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు, చంద్రబాబు నాయుడు గారితో ఎవరు పొత్తు పెట్టుకున్నా అది ధృతరాష్ట్ర కౌగిలి. అంతకుముందు 2009లో టీఆర్ఎస్ అవ్వచ్చు, అంతకుముందు కమ్యూనిస్ట్ సిపిఎం అవ్వచ్చు, 2018లో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేదు బీజేపీ, అనేక సందర్భాల్లో బీజేపీ అవ్వచ్చు. సో ఎవరు పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా అదే ఉంటది. ధృతరాష్ట్ర కౌగిలి అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని వాడుకొని వదిలేస్తాడు, వాళ్ళ మళ్ళీ ముందేమో ఇప్పుడు కాళ్ళు పట్టుకొని రమ్మంటాడు, తర్వాత జుట్టు పట్టుకొని బయటకు నెట్టేస్తాడు. ఆ రాజకీయ పార్టీ పరిస్థితి తర్వాత కూడా అధ్వానంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ బీజేపీ పాపం 2014లో ఆ బీజేపీ నిజంగా ఒకవేళ విడిగా పోటీ చేసినా కూడా 4-5 సీట్లు గెలిచేదేమో, ఎమ్మెల్యే సీట్లు 2014 ఎన్నికల్లో. తెలుగుదేశంతో పొత్తులో పెట్టుకోవడం వల్ల సరే ఆయన 14 ఎన్ని ఇచ్చాడు, 4 దాంట్లో మళ్ళీ ఈయన 2 క్యాండిడేట్లను పంపించాడు. అవతలకి ఒక ఆయన కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని ఈలే పంపించాడు. మళ్ళీ వాళ్ళ తర్వాత ఆ బీజేపీలో ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితులు. సో ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీతో 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అంతే. ఒకవేళ పొత్తు పెట్టుకోలేదనుకోండి, లేటుగా జనసేన అనేది క్లోజ్ అయింది. పొత్తు పెట్టుకున్నారనుకోండి 2024 ఎన్నికలు అయిపోగానే క్లోజ్ అయింది. పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, పొత్తు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు మీరు అన్నట్టుగా 25, 28 వాళ్ళు అనుకున్న ఫిగర్లో వాళ్ళకి ఇస్తారు. కానీ దాంట్లో 15, 16 మళ్ళీ తెలుగుదేశం నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లను జనసేనలోకి పంపించి వాళ్ళనే పోటీకి దింపుతారు. ఒకవేళ పొత్తు పెట్టుకోలేదు అనుకోండి, ఇప్పుడే నిదానంగా స్లో పాయిజన్ ఎక్కిచ్చేసి పవన్ కళ్యాణ్ అనేవాడు మాకంటే ఎక్కువ ప్యాకేజ్ బీజేపీ ఇస్తానంటే అటు పోయాడు, మమ్మల్ని డబ్బులు అడిగాడు, చంద్రబాబు నాయుడు డబ్బులు ఏమన్నా అడిగట్టు అటు వెళ్ళాడు అని చెప్పి సో ఉల్టా మళ్ళీ వాళ్ళ మీద కూడా ప్రచారం చేస్తారు. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాకి ఇలా మైండ్ గేమ్ తో కొట్టడం అనేది అలవాటైనటువంటి విషయం. 2 కోవట్లు, మేము అసలు జనసేనలో కోవట్లు పెట్టాల్సిందే. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ జనసేనలో పెద్ద కోవట్లు. జనసేన వాళ్ళిద్దరే కోవట్లు సార్.